హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ వేణు. మరి వెనకాల చూస్తున్నారుగా కృష్ణా నది రివరు. సో నేనైతే ప్రస్తుతానికి అమరావతిలో ఉన్నాను. అమరావతి అమరేశ్వర స్వామి టెంపుల్, శివుడి టెంపుల్ అనమాట. సో ఇది పంచారామం క్షేత్రంలో వన్ ఆఫ్ ద శివ టెంపుల్. సో ఈ శివ టెంపుల్ని అయితే చూసేద్దాము. సో నేను మొత్తం సరౌండింగ్స్, టెంపుల్, దాంతో పక్కనే బుద్ధ స్టాచ్యూ ఉంటుంది. సో మొత్తం ఇవన్నీ కవర్ చేసేస్తాను. సో వీడియో అయితే తప్పక లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైతే ఇప్పటివరకు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ ద ఛానల్. సో మనకి అమరావతికి చేరుకోవాలనుకుంటే మాత్రం ఈజియెస్ట్ వే గుంటూరు నుంచి అయితే చూసుకుంటే టోటల్లీ అప్రాక్సిమేట్లీ 23 to 24 కిలోమీటర్స్. అలాగే విజయవాడ నుంచి కూడా ఉంది. అలాగే పల్నాడు నుంచి వచ్చేటప్పుడు కూడా ఇంకొక వే ఉంది. సో 3 వేస్ ఉన్నాయి రావడానికి. సో ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే బస్సులో అయితే చాలా ఈజీగా అయితే వచ్చేయచ్చు గుంటూరు నుంచి. సో మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఇది రాజగోపురము, అంటే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఈ ఎంట్రన్స్ నుంచి అయితే మనం లోపలికి వెళ్తాము. సో ముందుగా ఈ ప్లేస్ గురించి చెప్పుకోవాలనుకుంటే మెయిన్ అమరేశ్వర స్వామి అంటారు ఇక్కడ. సో దానికి మెయిన్ ఏంటంటే ఇక్కడ ఇంద్రుడే స్వతహాగా శివుడిని ప్రతిష్ఠించారు అనేసి అంటారు. ఇది రావి చెట్టు. సో రావి చెట్టు చూడండి, ఆది దేవత గురుడు అని అంట. సో ఈ చెట్టుకి సంతాన ప్రాప్తి కోసం అయితే పూజిస్తూ ఉంటారు. సో 5 ప్రదక్షిణలు అయితే చేయాలంట. సో అందుకని ఈ దారాలు చుట్టుకుంటూ 5 ప్రదక్షిణలు అయితే చేస్తారు. సో సంతాన ప్రాప్తి కోసం అయితే పూజ చేస్తారంట ఇక్కడ. దీని పక్కనే చూసుకున్నారంటే వీరభద్రస్వామి అయితే ఉంటారు. సో మనకి వీరభద్రస్వామి ఏదైతే ఉన్నారో ఆయన క్షేత్రపాలకుడు అనమాట. సో ఈ ప్లేస్ మొత్తాన్ని అయితే ఆయన సంరక్షణలో ఉంటుంది అన్నట్టు అంటారు. సో మనం 5 పంచారామాలు చూసుకుంటే శ్రీ సోమేశ్వర స్వామివారు, అలాగే అమరేశ్వర స్వామివారు, ఇది అమరావతిలోది. శ్రీ శారారామలింగేశ్వర స్వామివారు, శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామివారు, బాలచాముండి అమ్మవారు, అలాగే శ్రీ ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారు. సో ఈ పంచారామాలు అన్నమాట. సో మనకి ఏదైతే ఇది అమరేశ్వర స్వామి వారు ఉన్నారో సో అది మొత్తానికి 15 feet హైట్ ఉంటుంది. సో 15 feet హైట్. సో అభిషేకం జరగాలన్నా కానీ కూడా మనం ఒక అంతస్తుకి వెళ్ళి అభిషేకం చేస్తూ ఉంటారు. సో ఇది ముందుగా అలాగ పొడుగు అయిపోతూ ఉండేది అనమాట. అలాగ పొడుగు అయిపోయే కొద్దీ అప్పుడు దాన్ని పైన మేకు కొట్టడం అయితే జరిగింది. మేకు కొట్టినప్పుడు బ్లడ్ లాగా లిక్విడ్ అయితే రావడం కూడా జరిగిందని అంటారు. సో అది శివుడి స్వతహా బ్లడ్ అని అంటారు. సో ఒక రెడ్ ఉండిద్ది అభిషేకం చేసే సైడ్.
ఇది చూసుకున్నట్టయితే మీరు శ్రీకృష్ణదేవరాయల వారి తులాభార మండపం అంట 1515 సంవత్సరంలో స్థాపించింది ఇది. సో శ్రీకృష్ణదేవరాయలు కొండపల్లి యుద్ధానికి వచ్చినప్పుడు అక్కడ గెలిచినప్పుడు ఇక్కడ అమరావతికి వచ్చారు. అప్పుడు ఇది అయితే కట్టించడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ ఇంకొక తులాభారం కూడా ఉంది. సో ఇది శ్రీ రాజవాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి తులాభారం మండపం అంటే. సో ఇదైతే ఇక్కడ అమరావతి క్షేత్రం ఏదైతే ఉందో కొద్ది శిథిలాస్థలంలో ఉన్నప్పుడు ఆయన అయితే ఇక్కడికి వచ్చి ఈ అమరావతిని అయితే మళ్ళీ కొద్దిగా స్థాపించినట్టయితే ఉంటుంది ఇది. మనమైతే ఇప్పుడు బుద్ధ స్తూప దగ్గర అయితే ఉన్నాము, బుద్ధ స్టాచ్యూ. సో ఇది అమరావతి గుడి వెనకాల జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. సో ఇది మ్యూజియం కూడా ఉంది. సో అడల్ట్స్కి అయితే 20 రూపీస్ టికెట్, కిడ్స్కి అయితే 10 రూపీస్ టికెట్స్. సో స్టాచ్యూ కింద అయితే మనకు ఒక మ్యూజియం అయితే ఉంది. సో ఇదనమాట, ఒక సైడ్ మెడిటేషన్ హాల్ అయితే ఉంది. చూసుకున్నట్టయితే దలై లామా గారు జనవరి 2006లో అయితే రావటం జరిగింది. సో అప్పుడు ఇది పూజ జరిగింది ఇక్కడ, ఫస్ట్ శంకుస్థాపన. సో ఆ టైంలో అయితే దలై లామా గారు అయితే ఇక్కడ రావటం జరిగింది. సో ఇదైతే చూస్తున్నారు, ఇది గ్లోబ్ లాగా ఏదైతే ఉందో. సో ఇక్కడ మనకి ప్రొజెక్టర్ వేసేసి బుద్ధిజం హిస్టరీ గురించి చెప్తారు ఇక్కడ. సో లేజర్ సో అయితే షో నడుస్తూ ఉంటుంది. ఇది ఈవినింగ్ టైం నడుస్తూ ఉంటుంది, మార్నింగ్ టైం కాదు. సో ఈవినింగ్ టైం వచ్చిన వాళ్ళకైతే షో కూడా చూడవచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే థమ్స్ అప్ బటన్ మీద అయితే క్లిక్ చేసి వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టేయండి. సో మీకు నెక్స్ట్ ఏదైతే నేను వీడియో అప్లోడ్ చేస్తానో సో మిస్ కాకుండా అయితే మీరు చూసుకుంటారు. అలాగే షేర్ కూడా కొట్టేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి వీడియో. నాకు మీరు హెల్ప్ చేస్తారు వీడియో ప్రమోట్ చేయడానికి. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియో అయితే వచ్చేస్తాను. అంతవరకు సెలవు, టాటా, బాబాయ్, జై హింద్.